అందరు కాదు, కొందరు అత్తలకి మాత్రము ఒక టాపిక్ ఏంటి అని అంటే కోడళ్ళని ఈక్వల్ గానే చూసుకోవచ్చు కదా. ఈ టాపిక్ చాలా రిక్వెస్ట్ మీద చేస్తున్నాను నేను. యాక్చువల్గా ఏంటి అని అంటే ఇద్దరు ఉండని, ముగ్గురు ఉండని, నలుగురు ఉండని, 10 మంది ఉండని, వచ్చింది ఒకరింటికే, మీ దగ్గరికే. అండ్ ఫినాన్షియల్ గా వాళ్ళు ఎలానన్నా ఉండని, అవునా, ప్రేమ పంచేది మీరు ఒక్కరే కదా. అని నాకు ఒకటి అర్థం కాదు, మీరు కూడా కోడల పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, కష్టం తెలుసు, సుఖం తెలుసు, అండ్ కోడల్ని ఎలా చూసుకోవాలి తెలుసు, మంచి చెడులు చెప్తూ పెంచుకోవచ్చు కదా ప్రేమని. తనని కాదు, ప్రేమని పెంచుకోవచ్చు కదా. వాళ్ళకి మీ మీద ఉన్న అభిమానం, ప్రేమ అన్ని పెరుగుతాయి కదా. అయ్యో ఓపికగా చెప్పుకుంటుంది మా అత్తమ్మ అని చెప్పేసి, ఏం నష్టము మీకే కదా. ఆలోచించండి, మీకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు కోడలే చేస్తారు, ఎవ్వరు చేయరు, ఇది నిజం. ఎంత డబ్బున్నా కూడా ఈ మధ్యనైతే పని వాళ్ళు కూడా దొరకడం కష్టం. మనసు ఉండాలి ఒక మనిషికి చేయడానికి, డబ్బులు కాదు. మనసు ఉండాలి, ప్రేమ ఉండాలి, మనుషులను సంపాదించుకోండి, డబ్బులని కాదు. అర్థమవుతుందా? కోడలు ఏం పాపం చేసిరో నాకు అర్థం కాదు. ఈమెనొకలాగా ఆమెనొకలాగా. ఇన్ కేస్ కోడలు అందరూ కూడా మంచిగా కలిసి ఉన్నా కూడా చూడలేరు. ఎందుకు అలా చేస్తున్నారు ఆలోచించండి. అది మీకే బ్యాడ్ నేమ్, నష్టపోతారు మీరు తప్పించి. అండ్ కర్మ అనేది అస్సలు వదలదు. కర్మ అంటే ఏం తెలుసా, ఒక చెడే కాదు, మంచి చెడు రెండు ఫేస్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? అండ్ ఎప్పుడు మనకి ఏమీ అవ్వదని అనుకోవద్దు. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చి ఏదైనా మిమ్మల్ని కోడళ్ళే చూసుకోవాలి. మీరు ప్రేమగా చూసుకోండి, కోడళ్ళు మిమ్మల్ని అంతకంటే ఎక్కువగా చూసుకుంటారు.